తప్పుడు కేసు పెట్టి నన్ను 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని, సత్యం నా వైపు ఉండటం దేవుడు దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని, కోర్టు కేసులో క్లీన్ చిట్ రావడంతో కాలినడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. ఈ మొక్కును తీర్చుకునేందుకు తాను తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి కుటుంబంతో తిరుపతి వచ్చానన్నారు. ఆమె రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. జై ఆంధ్ర, అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో